అంటే చాలా మంది అడిగి ఉంటారు నన్ను, మ్మ్. గ్యాప్ ఎందుకు వచ్చింది అని. ఆ, బట్ నేను గ్యాప్ ఎందుకు వచ్చిందని అడగను కానీ, మ్మ్. ఈ గ్యాప్‌లో వడ్డే నవీన్ గారు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అంటే ఒక యాక్టర్‌కైనా, డైరెక్టర్‌కైనా, ప్రొడ్యూసర్‌కైనా ఖాళీగా ఉంటే అందరూ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మళ్ళెప్పుడు? మళ్ళెప్పుడు? ఇలాంటివి చాలా ఉంటాయి. అయి ఒక్కోసారి కొంచెం పాజిటివ్‌గానే ఉన్నా, ఒక్కోసారి మనలో కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసేలాగా కూడా ఉంటాయి. కరెక్ట్. సో, అలా ఈ గ్యాప్‌లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అయితే నాకు కాన్ఫిడెన్స్ దెబ్బతీయలేదు కానీ బాధేసేది. ఆ! పాపం ఎక్కడ ఫ్యాన్స్ కనపడినా, తెలుగు ఆడియన్స్ కనపడినా, నేను తెలిసిన వాళ్ళు కనపడినా, సినిమా చేయండి సార్, సినిమా చేయండి సార్, ఎందుకు చేయట్లేదు సార్ అంటే ఐ డెంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. అంటే ఎన్నిసార్లు అని చెప్తాం, స్క్రిప్ట్స్ నచ్చినవి రావట్లేదు, సో ఇట్లా అని. సో మైండ్లో ఎంత బాధ ఉన్నా కూడా అంతే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండేది, మంచి సినిమా చేయాలని. సో అట్లా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు స్క్రిప్ట్ వచ్చింది. ట్రాన్స్‌ఫర్ యా, సార్, ఎన్ని స్క్రిప్ట్‌లు వినుంటారు సార్ ఈ గ్యాప్‌లో? చాలానే విన్నాం, మేబీ మోర్ దెన్ 200 అట్లా. 200